క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవము. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్న మనమందరం కూడా పాపులమే. తల్లి గర్భములో రూపింపబడిన దినమును మొదలుకొని నేటి వరకు మనము అనేక పాపములు చేసి ఉన్నాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదాము చేసిన పాపమును బట్టి మనమందరము కూడా పాపములోనే పుడుతున్నాం, పాపములోనే పెరుగుతున్నాం. అయితే పాపములో పుట్టి పాపములో పెరుగుతున్న మనము అదే పాపములో ఉండి చనిపోతే పాపము చేసి చనిపోయిన వారి ఆత్మలు నిత్య నరకాగ్ని గుండానికి వెళతాయని బైబిల్ సెలవిస్తుంది. అలాగ దేవుని పోలికలో దేవుని స్వరూపమందు చేయబడిన మనము పాపములో చనిపోక మునిపే ఆ పాపము నుండి విడిపించబడి ఆ పాపము నుండి విడుదల పొందుకొని ఆ పాపములకు క్షమాపణ పొందుకొని నిత్య జీవము చేరటం అన్నది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. ఎందుకు ఈ దినం మంచి శుక్రవారం అయింది? అవును, ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాడు గనక, ప్రపంచంలో ఉన్న మానవ జాతిని పాపము నుండి విడిపించి నిత్య జీవానికి వారసులను చేశాడు గనక ఈరోజు మనకు శుభ శుక్రవారం అయింది. ఆ విషయాన్ని నమ్మి విశ్వసించిన మనమందరము కూడా నిత్య జీవానికి వారసులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిత్య జీవానికి వారసులమైన మనము మరలా పాపము జోలికి పోక దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజము తండ్రి, మానవ జాతి అంతా పాపము చేత నింపబడింది. పాపములో పుడుతుంది, పాపములో పెరుగుతుంది. అయితే పాపంలోనే ఉండి చనిపోకుండా మనుషులను పాపం నుండి విడిపించటానికి నరావతారిగా భూమి మీదికి వచ్చి ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు శిలువలో మరణించిన దినం ఈ దినం. ఈ నీ మరణ దినాన్ని శుభ శుక్రవారముగా జరుపుకొనుటకు మాకందరికీ మీరు ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరము కూడా మీరు పాపం నుండి విడిపించారు గనక మరలా పాపం అనే దాస్యము కింద చిక్కుబడకుండా, మీరిచ్చిన స్వాతంత్ర్యమును పాపపు కార్యములకు వినియోగించకుండా పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు నిత్య జీవము చేరేంత వరకు నమ్మకముగా ఉండుటకు సహాయం చేయమని, ఈ శుభవార్తను ప్రపంచమంతా చాటుటకు విన్నవారందరూ విశ్వసించి మారుమనసు పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.